నిత్యం రోడ్డెక్కుతున్న రైతులు, సొసైటీల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టి వేచి చూస్తున్న అన్నదాతలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న దృశ్యాలు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా నిజామాబాద్ జిల్లాలోనే రైతులకి యూరియా కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఇక్కడి రైతులకు కష్టాలు ఎందుకు? యూరియా పంపిణీపై అధికారులు ఏం చెప్తున్నారు? రైతులేమంటున్నారు? నిజామాబాద్ జిల్లా తీవ్రంగా యూరియా కొరత ఉండటంతో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. యూరియా పంపిణీ కేంద్రాలు రణక్షేత్రాలను తలపిస్తున్నాయి. సొసైటీల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, అధికారుల నిలదీతలు, సొసైటీలకు తాళాలు, రహదారుల దిగ్బంధాలు కనిపిస్తున్నాయి. సొసైటీల ముందు చెప్పులు క్యూ లైన్లలో పెట్టి రైతులు యూరియా కోసం వేచి చూస్తున్నారు. ఇక యూరియా యాప్ పై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అసలు యూరియా కొరత లేదు అంటున్నారు. రైతులేమో యాప్ ను రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ యూరియా గురించి ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళకు ఏం తెలుస్తలేదు. అందులో ఫోన్ ఉన్న వాళ్ళకు, టచ్ ఫోన్ ఉన్న వాళ్ళకు యాప్ తెలిసిన వాళ్ళకు బుక్ అవుతుంది. అది కూడా చదువుకున్న వాళ్ళకే నాలెడ్జ్ ఉండి వేస్తుర్రు. ఆడవాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. ఇది పెట్టుడు చాలా వరకు తప్పే. మేము నిన్న యాప్లో బుక్ చేసుకున్నాము 4 బ్యాగులు. మార్నింగ్ 7కి వచ్చినాము. ఇంతవరకు మళ్ళీ మాకు ఏమి ఇవ్వట్లేదు, గొడవ చేస్తున్నారు. ఊరోళ్ళు వాళ్ళకు ఫస్ట్ అంట, తర్వాత వేరే విలేజ్ వాళ్ళకి అని అంటున్నారు. అంటే పొద్దున వచ్చినా మేము లైన్ చెప్పులు అవి పెట్టుకొని ఉన్నాము. అయితే ఏమైందంటే ఈ ఊరోళ్ళు యాప్ ద్వారా ఓలోలోకి అయిందో మొత్తం లిస్ట్ రాసుకొని ఫస్ట్ వాళ్ళకి ఇస్తామంటారు. పొద్దున వచ్చిన అన్నం లేదేం లేదు. ఊరోళ్ళు ఊళ్ళో పోయి బుక్కడు అన్నం తినొచ్చు. ఈడ లైన్ పెట్టాం చెప్పులు అవన్నీ, అయినా ఈడ ఇస్తలేరు. యూరియాపు ఇది వేస్ట్. మాకు మాన్యువల్గా ఇవ్వాలా. మొత్తం పబ్లిక్ ఇంత ఘోరంగా ఉంది. ఏమి ఇస్తారో ప్రభుత్వం స్పందించాలా. ఇక్కడ ఉన్న కలెక్టరు, ఎంఆర్ఓ అందరూ స్పందించాలా. స్పందిస్తలేరు. ఎవరు ఇక్కడికి వస్తలేరు. 7 గంటలకు వచ్చినాం. ఇప్పుడు ఏం చేయమంటావు? 20 దాకా లైన్లో నిలబడుతుంది. అన్నం లేదు, ఆగారం లేదు, ఏది లేదు. ఆకలి అంటే ఆకలి అవుతుంది. ఇప్పుడు ఎటు పోయి లేదు, చాయ్ తాగద్దామన్నా కానీ ఇక్కడ లైన్ పోతుంది. మన భయం అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఒకటి చేసరి మళ్ళీ ఊరోళ్ళు గారు రేపు రాపర్రి అంటున్నారు. ఎట్లా కలవది? నిజామాబాద్ జిల్లాలో వరి సాగు ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ముందస్తుగా పంటల సాగు జరుగుతుంది. వరితో పాటు మొక్కజొన్న, పసుపు, సోయా, ఇతర పంటలు సాగు చేస్తారు. మొత్తం 5,34,000 ఎకరాల్లో ఖరీఫ్ సాగు అంచనా వేసిన అధికారులు ఆ మేరకు 80,000 మెట్రిక్ టన్నులు యూరియా అవసరమని లెక్కలు వేశారు. మొదటి విడతలో 36,000 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనాతో ఇందుకు అనుగుణంగా యూరియా నిల్వలుంచారు. ఈ సీజన్లో కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా యాప్ ద్వారా పంపిణీ చేపట్టారు. జిల్లాలో ఇప్పటివరకు యూరియా యాప్ ద్వారా 1,81,935 మంది రైతులు 5,77,585 యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు. అందులో 5,39,331 యూరియా బస్తాలు రైతులకు పంపిణీ చేశారు. ఇప్పటికీ 1,51,484 బస్తాల యూరియా అందుబాటులో ఉందని, ఎక్కడా యూరియా కొరత లేదని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అంటున్నారు. మనకి అవైలబుల్ ఉంది 1,51,487 బ్యాగ్స్ అవైలబుల్ ఉందండి యూరియా. అట్లా కాకుండా ఇప్పటి వరకు 1,81,935 మంది రైతులు బుకింగ్ చేశారు. మొత్తం అది రైతులు బుక్ చేసుకున్నారు. అదేవిధంగా మొత్తం బుకింగ్ చేసిన సంచులు వస్తే కనుక 5,77,585 సంచులు బుక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వరకే క్రాప్ వేసిన దాన్ని బట్టి చూస్తే కనుక ఇంత అవసరం లేదు. అయినా కూడా మనం ఫస్ట్ రెండు విడతల్లో కూడా బుక్ చేశారు. అయితే గొడవ ఎందుకు వస్తుంది అంటే, మనమైతే ఇప్పుడు కంట్రోల్డ్గా ఇస్తున్నాం. దీనివల్ల యాప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందరి వల్ల ఎవరైతే ఉన్నారో ఎవరు ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి కుదరదు. ఖచ్చితంగా అందరూ కూడా కంట్రోల్ తీసుకోవాలి. యూరియా ఎక్కువ వాడటం వల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి. అయితే మనకి సరిపడా యూరియా అయితే వచ్చిందండి. మనకి సరిపడా యూరియా అయితే ఉంది. కాబట్టి అంటే మనం ఒకేసారి తీసుకొని స్టాక్ లాగా పెట్టుకోవటం అటువంటిది కాకుండా, వాళ్ళు కూడా అవసరమైనప్పుడు క్రాప్కి వినియోగిస్తే కనుక ఆ అవసరానికి తగ్గట్టుగా గవర్నమెంట్ సప్లై చేయగలుగుతుంది. వాళ్ళు తీసుకోవచ్చు, ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అయితే జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులు అధికంగా యూరియాను పరిమితికి మించి వాడుతున్నారని, దానివల్ల సమస్య ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం యూరియా యాప్లో మండలం యూనిట్గా పంపిణీ జరుగుతోంది. దీంతో సొసైటీ ఉన్న గ్రామాల రైతులకు మొదటి యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, ఇది కూడా ఒక సమస్యగా మారిందని అధికారులు అంటున్నారు. చాలా మంది రైతులు యూరియాను ముందస్తుగా ఎక్కువగా తీసుకొని స్టాక్ చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా సమస్య ఏర్పడుతోందని అంటున్నారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని, ఇందుకోసం నానో యూరియా వాడాలని అధికారులు సూచిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోవడం అరికట్టేందుకే యాప్ అమల్లోకి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే రైతులు మాత్రం యూరియా యాప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లు లేని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సొసైటీకి స్టాక్ రాగానే ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండి యాప్ పై అవగాహన ఉన్న రైతులు ముందుగా బుక్ చేసుకుంటున్నారని, దీంతో క్షణాల్లో యూరియా కోట అయిపోయిందని వాపోతున్నారు. మొత్తం మీద జిల్లాలో యూరియా కోసం ఆందోళనలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి.